ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వారము దేవాది దేవుడు కుటుంబాల మధ్య వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి దేవుని ప్రేమ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా ఈరోజు ఇద్దరు కూడా, నాకు కూడా తెలియదు వారు పాట పాడుతున్నారు, ఈ పాట దేవుని ప్రేమ గురించి పాడుతున్నారని. సో దేవుని ప్రేమ గురించే వారు చక్కగా పాట పాడారు. మనం గత కొంత వారం నుంచి కూడా శాశ్వతమైన ప్రేమ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడల కృప చూపుతున్నాను అనే అంశాన్ని మొదలు పెట్టుకున్నాం. దానిలోనే అంశాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మనము జగత్తు పునాది వేయబడక ముందు నుంచి కూడా ఆలోచన చేసినట్లయితే, ఈ లోకము సృష్టి జరిగినప్పటి నుంచి కూడా ఆలోచన చేసినట్లయితే, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు కూడా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమ, ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఆయన మనల్ని అందరిని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి 3:16 చూస్తాం కదా, యోహాను సువార్త, ఆయన లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడని. ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. దేవుని ప్రేమ మనకు ఎక్కడ కనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం చేయబడ్డాం. ఎంత అదృష్టం కదండి. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయనను పోలి జీవించాలని. కేవలం ఆయన స్వరూపము ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆయన పోలికను ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆయన మన నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటి? ఆయనను పోలి జీవించడం, ఆయన లక్షణాలను పోలి జీవించడం, ఆయన మాదిరిగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏ విధంగా అయితే ప్రేమించాడో మనల్ని కూడా అదే విధంగా ప్రేమించాలి. మనం కూడా అదే విధంగా ఇతరులను, దేవుణ్ణి ప్రేమించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కదా. దేవుణ్ణి స్వరూపంలో చేయబడ్డ మనము, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనము కూడా అదే విధంగా ప్రేమించాలి అన్నది ఆయన ఉద్దేశం. ఈ విషయము ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి అర్థమవ్వాలి. గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, సృష్టి ఆరంభము నుంచి కూడా మనిషి ముందర, మనిషి ఎదుట జీవాన్ని, మరణాన్ని ఆయన పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ ఏదెను తోటలో నుంచి కూడా ఆయన మన ముందర జీవము, మరణము, మనిషి ముందర జీవము, మరణం పెట్టాడు. జీవవృక్ష ఫలాన్ని, ఈ లోక జ్ఞానాన్ని పెట్టాడు కదా, మంచి చెడుల వృక్ష ఫలాన్ని. ఆ రెండిటిలో నువ్వు దేనిని చూస్ చేసుకుంటావు అన్నది దేవుని ఉద్దేశం. దేవుని ప్రేమ ఏంటి? ప్రేమ ఇస్తుంది, ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని. మనం కూడా ఏమి చెయ్యాలి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, ద్వితీయోపదేశకాండంలో ఆ మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 19-20 వచనాలను ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలలో, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలోను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనండి. జీవాన్ని కోరుకోండి. జీవము, మరణాన్ని మీ ఎదుట ఉంచాను. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న స్పష్టమైన మాట, యెహోవా నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. నీ ప్రాణానికి, నువ్వు దీర్ఘాయుస్సుకు, నువ్వు నిత్యము నిరంతరము బ్రతకాలి అని అంటే ఆయననే కారణము, ఆయనే మూలమై ఉన్నాడు. అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే జీవాన్ని నువ్వు బ్రతుకు నిమిత్తము కదా, నీవు బ్రతుకుచు
నీ సంతానము, నీవును నీ సంతానము బ్రతకాలి అని అంటే నువ్వు కోరుకోవలసినది ఏంటిది? జీవాన్ని కోరుకోండి. జీవము మరణాన్ని పెట్టాడు. నువ్వు కోరుకోవాల్సింది జీవాన్ని కోరుకొని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంతే, బలవంతం చేయట్లా. నువ్వు ఖచ్చితంగా జీవాన్ని కోరుకోవాలని బలవంతం చేయట్లా. అయితే ఏం ఎక్స్పెక్ట్ చేసుకు? నీ ఇష్టం. కోరుకుంటావా? నీ ఇష్టం. కోరుకోవా? నీ ఇష్టం. జీవము మరణము నీ ఇష్టం. అయితే నువ్వు బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన ప్రేమ ఏంటి? మనము జీవించాలి, మన కుటుంబాలు జీవించాలి, బ్రతకాలి, నిత్యము బ్రతకాలి అన్నది ఆయన ఉద్దేశం. క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు కూడా ఆలోచన చేద్దాం. మనం నేర్చుకున్న విషయాలు అయినప్పటికీ మరొకసారి ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అని అంటే జీవాన్ని కోరుకోమని. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము ఎప్పుడు కూడా చాయిస్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుంది కదా. రెండు మార్గాలు మన ఎదుట ఎప్పుడు ఉంటాయి. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణకర మార్గం. ఒక లోకము, ఒకటి దేవుని మార్గము. ఈ రెండు విషయాలు మన ఎదుట ఖచ్చితంగా ఉంటాయి. మనం చేసే ప్రతి ఆలోచన, లేకపోతే మనం మాట్లాడే ప్రతి మాట, మన తలంపు, ప్రతిదీ కూడా ఈ రెండిటి మీదనే ఆధారపడి ఉంటాయి. నువ్వు దేనిని కోరుకుంటున్నావు, దేనిని ఆశపడుతున్నావు అనే విషయం మీద మన ఆత్మీయ జీవితము బలపడుతుందా, బలహీనంగా ఉందా అనే విషయం ఆధారపడి ఉంటుంది. దేవుడైతే నువ్వు బలపడాలని కోరుకుంటున్నాడు, నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు, నీవు నీ కుటుంబము జీవించాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు నేను దేనిని కోరుకుంటున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సాధారణంగా ఏ విశ్వాసి అయినా, ఏ క్రైస్తవుడైనా కోరుకుంటున్నది ఏంటి అని అంటే మనకు నచ్చిన మార్గాన్ని కోరుకునే ప్రయత్నం చేస్తాం కదా. నాకు ఇష్టమైనది, నాకు అవసరమైనది, నాకు అనుకూలంగా ఉన్న దానినే మోర్ దాన్ 90% క్రైస్తవులు, విశ్వాసులు కోరుకునే ప్రయత్నం చేస్తారు. ఆ మార్గంలో దేవుని మార్గాన్ని కాదు, నాకు ఇష్టమైన మార్గము, నాకు నచ్చిన మార్గము, నాకు అనుకూలమైన మార్గము, నా ఉద్దేశాలకు సరిపడే మార్గము కోరుకునే ప్రయత్నము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము అనేది సత్యము. అది ఎవరంతకు వారము పరీక్షించుకుంటే మనకు అర్థమైంది. కానీ దేవుని ప్రేమ ఏంటి? నీ మార్గము కాదు, నీ ఉద్దేశం కాదు, జీవాన్ని కోరుకో, నా మార్గాన్ని కోరుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ యొక్క లోతు, ప్రేమ అర్థం చేసుకుంటే మనము నశించిపోకూడదు, మనము ఆయన పోలికలో జీవించాలి, ఆయన లక్షణాలు కలిగి జీవించాలి అన్నది ఆయన ఉద్దేశం. అయితే మనిషి ఏం కోరుకుంటున్నాడు? విశ్వాసి, క్రైస్తవుడు ఎక్కువగా కోరుకునేది, వెళ్ళే మార్గం ఏంటంటే మనకు నచ్చినది, నాకు ఇష్టమైనది, నా ఆలోచనలకు తగినది మాత్రమే. ఆ విధంగా నేను ప్రవర్తిస్తాను, ఆ విధంగా ఆలోచన చేస్తాను. ఎందుకు దేవుని మార్గము కోరుకోవాలి, ఆ మార్గంలో వెళ్ళాలి, జీవాన్ని కోరుకోవాలంటే నేను చాలా విషయాలను చంపుకోవాల్సిన అవసరం ఉంది, చాలా విషయాలలో తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఆ విధమైన తగ్గింపు, ఆ విధమైన లక్షణాలు మనలో ఆ స్వరూపంలోకి మార్చబడడం అనేది చాలా కఠినమైన పరిస్థితి, అది చాలా కష్టమైన పరిస్థితి అది. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? బలవంతంగా ఆయన నీ మార్గంలో నుంచి జీవ మార్గంలోకి తీసుకురాడు. నీ అంతకు నీవు కోరుకోవాలి, నీ అంతకు నువ్వు ఆ మార్గంలోకి రావాలి అన్నది దేవుని ఉద్దేశం. ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమ ఎందుకు మనల్ని జీవ మార్గంలోకి లాగి పెట్టలేదంటే ఆయన బలవంతం చేసే దేవుడు కాదు, ఆయన రోబోట్స్ను క్రియేట్ చేయలేదు, కానీ స్వేచ్ఛనిచ్చాడు, ఆలోచన శక్తినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. ఆయన ఏంటో లోకాన్ని చూసినప్పుడు, సృష్టిని చూసినప్పుడు అర్థమవుతుంది అని మనిషికి సమస్తాన్ని సృష్టించాడు, క్రియేట్ చేశాడు. దానిని చూసినప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో నీ అంతకు నువ్వు తెలుసుకోవాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. ఇది నీ అంతకు నువ్వు, ఎవరంతకు వారు తెలుసుకోవాల్సిన విషయం, ఎవరంతకు వారు గ్రహించాల్సిన విషయం. ఇది ఒకరు చెబితే వచ్చేది కాదు. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఆలోచన చేయాల్సింది, దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి. దేవుని ఆలోచన ప్రకారము ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తే ఆయన యొక్క ప్రేమ ఏంటో
యాక్చువల్గా మన గుండెలు పగిలిపోతాయి, మన హృదయం పగిలిపోతుంది అర్థం చేసుకుంటే. కానీ మనిషి చేసే ఆలోచన ఏంటి, ఎలా ఉంటుందంటే మనకు నచ్చిన మార్గము, మనకిష్టమైన మార్గము, మనము వెళ్ళే మార్గమే సరైనది అని అనుకుంటాం. కానీ ఖచ్చితంగా కాదండి. మనకు తెలిసిన ఉపమానాలు చాలా ఉన్నాయి. ఇది ఆది కాండం నుంచి కూడా మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఆలోచన చేస్తే ప్రతి సందర్భంలో కూడా ఈ 2 మార్గాలు కనపడుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా 2 మార్గాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆది కాండంలో మనకు ఏతెను తోటలో 2 మార్గాలు కనపడతాయి. కానీ మనిషి దేనిని చూస్ చేసుకున్నాడు, మనిషి బ్రతకాలని దేవుడు కోరుకుంటే మనిషి దేనిని చూస్ చేసుకున్నాడు, తనకిష్టమైన మార్గాన్ని కదా, తనకు అనుకూలమైన మార్గాన్ని. మనకు తెలిసిన విషయాన్ని ఒక్కసారి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. అది తెలుసు, తప్పిపోయిన కుమారుడు గురించి ఒకసారి ఆలోచన చేద్దాం కదా. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు, దాని గురించి నేను సపరేట్గా చెప్పట్లేదు. కానీ ఆ ఉపమానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మనం ఎప్పుడు చెప్పినా తప్పిపోయిన కుమారుడు అనే మాటనే మాట్లాడతాం. కానీ ఎక్కడ కనపడుతుంది, లూకా సువార్త 15వ అధ్యాయంలో కనపడుతుంది ఈ సందర్భం కదా. తప్పిపోయిన కుమారుడు అనే మాట మనం మాట్లాడతాం, కానీ ఎదురు చూసే తండ్రి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోం. బాధపడుతున్న తండ్రి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోం. చాలాసార్లు దాని గురించి ఆలోచన చేయం. తప్పిపోయాడు, మారు మనసు పొందాడు, తిరిగి వచ్చాడు, మంచిదే. కానీ అక్కడ ఆలోచన చేయాల్సింది తండ్రి హృదయం ఏంటి, తండ్రి యొక్క ఆలోచన ఏంటి, ఎంతగా విరిగిపోయాడు, ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా ఎదురు చూశాడు తండ్రి అనే విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో క్రైస్తవుడు విశ్వాసి ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన ఆలోచన చొప్పున మాత్రమే జీవిస్తాము. కానీ దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తప్పిపోయిన కుమారుడు మనం ఆలోచన చేస్తాం కదా, తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు ఆ కుమారుణ్ణి, ఎందుకు పంపించాల్సి వచ్చింది, 4 తగిలిచ్చి ఇంట్లో కూర్చోబెట్టవచ్చు కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక సందర్భంలో ఆ కుమారుడు కూడా అనుకొని ఉండొచ్చు, ఎప్పుడు కష్టపడుతున్నప్పుడు అనుకొని ఉండొచ్చు, నా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు విడిచిపెట్టాడు తండ్రి, విడిచిపెట్టాల్సిన అవసరం ఏముంది. తండ్రికి తెలుసు ఆ కుమారునికి చెడ్డ అలవాట్లు ఉన్నాయని, కుమారుడు తప్పిపోయి జీవిస్తున్నాడనే విషయం తండ్రికి తెలుసు. మాట వినని స్థితికి కుమారుడు వచ్చాడనే విషయం తండ్రికి తెలుసు. ఒక 4 తగిలిచ్చి కూర్చోపెట్టాడు అనుకుందాం, ఏం చేస్తాడు ఆ కుమారుడు? ఇంకా ఎక్కువగా ఆ హృదయంలో స్టబర్నెస్ అనే మూర్ఖత్వం అనేది ఇంకా పాతుకుపోతుంది. ఇంకా ఎక్కువగా ఎదురు తిరిగే స్వభావాన్ని ఆ కుమారుడు కలిగి ఉంటాడు. ఒక్కసారిగానే నా ఆస్తి కావాలంటే ఒకేసారిగా ఇచ్చింటాడంటారా తండ్రి? ఖచ్చితంగా ఇవ్వాల. అడుగుతూ ఉన్నాడు. ఆ దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు, బానిస ఆ తాగుడుకు, వ్యసనాలకు బానిస అయిపోయిన కుమారుని ఏ విధంగా రక్షించుకోవాలి తండ్రికి అర్థం కాల. తండ్రి గురించి ఆలోచన చేద్దాం. మరి ఏం చేయాలి ఆ తండ్రి? కుమారుని రక్షించుకోవాలి, కుమారుని కాపాడుకోవాలి. ఏం చేయాలి? తనకున్న లక్షణాలు తీసివేయబడాలి. అవి మంచి మార్గం కాదని తండ్రికి తెలుసు, అది సరైన లక్షణాలు కాదని తండ్రికి తెలుసు, కుమారుని నాశనం చేస్తాయని తండ్రికి తెలుసు. కానీ తనను బంధించి లేకపోతే ఇంకొకటి చేస్తే ఆ కుమారుడు అలవాటు ఎంత పెద్దగా అవుతున్నప్పుడు ఆ లక్షణాలను మాత్రం విడిచిపెట్టుకోలేడు. అందుకనే తండ్రి చేసే పని ఏంటంటే తన కోరిక చిత్తం తనకే తెలియాలి ఆ విషయం, తనంతకు తాను గ్రహించాలి ఆ విషయం. నేను తప్పు చేస్తున్నాను, నాది పొరపాటు, నా మార్గము సరైనది కాదు, నాకున్న లక్షణాలు సరైనవి కాదు అన్న విషయము ఆ కుమారునికి తెలియాలి అని చెప్పేసి కంప్లీట్గా విడిచిపెట్టేశాడు. ఆ ఆస్తిని విడిచిపెట్టి పంపించేసినట్టుగా మనం చూస్తున్నాం. తన హృదయంలో ఒక వేదన ఎప్పుడు మనకు అర్థమవుతుంది? నిజంగానే తండ్రి బాధపడుతున్నాడంటే ఖచ్చితంగా బాధపడుతున్నాడు. ఎందుకు? ఎదురు చూస్తూ ఉన్నాడు. తనకు తెలుసు ఆ మార్గం సరైనది కాదు కాబట్టి ఒకరోజు గ్రహిస్తాడు. ఎందుకు? ఆ అమౌంట్ ఏదైతే తీసుకొని వెళ్ళాడో, ఆ డబ్బు తీసుకొని వెళ్ళాడో అది ఒకరోజు అయిపోతుందని తండ్రికి తెలుసు. డబ్బు కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఏదో ఒక స్థితిని బట్టి వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకమే ఉంది కదా, డబ్బు ఉన్నప్పుడు, లేకపోతే ఇంకొకటి ఉన్నప్పుడు మనుషులు డబ్బా కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఒకరోజు నశించిపోతుందని తండ్రికి తెలుసు. ఒకరోజు తనే బుద్ధి తెచ్చుకుంటాడన్న విషయం తండ్రికి తెలుసు. కాబట్టే ప్రతిరోజు కూడా ఎదురు చూస్తున్నాడు తండ్రి. తండ్రి హృదయం మనకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసే ప్రయత్నం చేయి. ఎందుకు కుమారుణ్ణి తండ్రి విడిచిపెట్టలేదు. ఫిజికల్గా విడిచిపెట్టాడేమో, కానీ తన హృదయం మాత్రం హీఈస్ లాంగింగ్ టు హిస్ సన్. తన కుమారుని పట్ల ఆశతో, ఆసక్తితో ప్రతిరోజు కూడా ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. ఏ విధంగా చెప్పగలం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడని? కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి చూస్తున్నాడంటే అర్థం ఏంటి? ఏ రోజు కుమారుడు వస్తాడని తండ్రికి తెలుసా? ఖచ్చితంగా తెలియదు కదా, తండ్రికి తెలియదు కదా. ఈరోజు కుమారుడు వస్తాడని, ఆ రోజే వస్తాడు కుమారుడు అని ఆ రోజే ఎదురు చూస్తున్నాడా? కాదు, ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. ఏ రోజు కూడా మిస్ అవ్వకూడదని ప్రతిరోజు కూడా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు వస్తాడని. ఎందుకు? అది తప్పని తెలుసుకుంటాడని. తండ్రి యొక్క హృదయం మనకు అర్థం అవ్వాలి. విడిచిపెట్టాడు అని అంటే తండ్రి కుమారుణ్ణి సరే నీ ఇష్టం, నాశనం కాని అనేది తన ఉద్దేశం కాదు. ఆ లక్షణాలను విడిచిపెట్టుకొని నా వద్దకు తిరిగి వస్తాడు నా కుమారుడు. ఆశ, విశ్వాసముతో తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇది అండి తండ్రి యొక్క హృదయం. తండ్రి ప్రేమ మనకు అర్థం కావాలి. కానీ నేను దేనిని సెలెక్ట్ చేసుకుంటున్నాను? దేనిని చూస్ చేసుకున్నాడు తప్పిపోయిన కుమారుడు? తన ఆశలను, తన కోరికను, తన స్వభావానికి సరి అయిన మార్గాన్ని కోరుకునే ప్రయత్నం చేశాడు. విడిచిపెట్టాడా తండ్రి? ఫిజికల్గా విడిచిపెట్టాడు, కానీ తన హృదయం మాత్రము కుమారుని మీదే ఉంది. కుమారుని కొరకే ఎదురు చూస్తుంది. ఒకసారి ఆ మాట చూద్దామా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాను. 15వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనము. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దూరంగా ఉన్నప్పుడే చూశాడు, గుర్తుపట్టాడు తండ్రిని, కుమారుణ్ణి. అంటే రోజు చూస్తూ ఉన్నాడు, కుమారుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు ఈ సందర్భం వస్తుంది? ఇక కుమారుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు, తను చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడు ఆ స్థాయికి వచ్చేంత వరకు తండ్రి విడిచిపెట్టాడు. ఆ స్థాయికి రావాలి, ఆ స్థితికి రావాలి. నాలో ఉన్న ఆ లక్షణాలు సరైనవి కాదు అని అనుకున్నప్పుడు, నేను చేసింది తప్పు అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పని తండ్రి వైపు చూడడము, దేవుని వైపు చూడడము. ఇంకా నేను అలాగే కఠినంగా ఉన్నాను అనుకోండి, ఆ కుమారుడు అలాగే కఠినంగా ఉన్నా, నా తండ్రి నన్ను ఎందుకు విడిపించాడు, ఎందుకు నన్ను పంపించాడు? తండ్రి పంపించాడా? కదా, అలాగే ఉండిపోయాడు అనుకోండి, ఆ మట్టి తింటున్నాడు, ఆ పొట్టు తింటున్నాడు, ఏమైపోతాడు? ఒకరోజు ఆరోగ్యం క్షీణించి నశించిపోవాల్సిందేగా. కానీ తప్పు తెలుసుకోవాలి అన్నది తండ్రి యొక్క ఉద్దేశం. తండ్రి ప్రేమ మొదటి నుంచి కూడా మనకు అర్థం కావాలి. ఆదామును ఊరికినే గెంటి వేయలేదు, బయటికి చిన్న తప్పు చేశాడు ఆదాము, చిన్న పండు తిన్నాడు. తప్పది? తప్పే, తండ్రి ఉద్దేశం. కానీ తండ్రి యొక్క ప్రేమ అర్థం కావాలి. చాలామంది అంటారు, చిన్న తప్పే కదా చేసింది ఆదాము అవ్వలు, చిన్న తప్పే చేశారు, కానీ ఎందుకు గెంటి వేయాలి? ఇంకొక సైతానులా మారిపోకూడదని అక్కడ దేవుని ప్రేమ అర్థం కావాలి మనకి. దేవుని ప్రేమతోనే తనను బయటికి గెంటి వేశాడు. ఎందుకు? తనలో ఉన్న ఆ లక్షణాలనన్ని సరిచేసి ప్రభువైన క్రీస్తు వారినే ఈ లోకానికి పంపించాడు. ఆదాము అవ్వల కొరకు, మనిషి కొరకు క్రీస్తు వారిని తన సొంత కుమారుని ఇచ్చి సరిచేసి తిరిగి ఏతేనులోకి చేర్చుకోవడానికి, మనిషి సరిచేయబడిన తర్వాత తిరిగి తండ్రి వద్దకు చేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ పరిశుద్ధత, ఆ లక్షణాలను తీసివేసిన తర్వాతనే మనం పరలోకం చేరుకోగలం. కానీ ఆ లక్షణాలు ఉన్నంత వరకు, దేవుని లక్షణాలు ఉన్నంత వరకు ఖచ్చితంగా మనము పరలోక రాజ్యాన్ని చేరుకోలేము. ఇది తండ్రి ప్రేమ.
మనల్ని గద్దిస్తున్నాడు అని అంటే, సరిచేస్తున్నాడు అని అంటే అందులో తండ్రి కోపం కాదు చూడాల్సింది, తండ్రి ప్రేమ అర్థం కావాలి. మనల్ని విడిచిపెట్టాడు అని అంటే అందులో చూడాల్సింది తండ్రి నన్ను విడిచిపెట్టాడు అనే కోపం కాదు ఉండాల్సింది, అందులో ఉండాల్సింది తండ్రి ప్రేమ మనకు అర్థం కావాలి. నన్ను సరిచేయడానికే, ఈ లక్షణాలు నాలోంచి తీసివేయడానికే ఆదాము అవ్వలను గెంటి వేసిన తర్వాత ఊరికేనే ఉన్నాడా? ఆడ బలి ఇచ్చాడు, చర్మపు చెక్కాయలు తొడిగించాడు, అక్కడ బలి అర్పించబడింది, క్షమించాడు వాళ్ళని. సో దాని గురించి నీటిగా తర్వాత నేర్చుకుందాం, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తండ్రి యొక్క ప్రేమ మనకు అర్థం అవ్వాలి. దేనిని చూస్ చేసుకుంటున్నా నేను, ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నా ఇష్ట ప్రకారం వెళ్ళట్లేదా, నాకు అనుకూలమైన మార్గంలో నేను జీవించట్లేదా? అది కానే కాదండి, అది కాదు దేవుని మార్గం, అది కాదు జీవ మార్గం. జీవ మార్గాన్ని నన్ను కోరుకోమంటున్నాడు ఆయన. ఆ లక్షణాలన్నిటిని తీసివేసి కోరుకోమంటున్నాడు ఆయన. అప్పుడు మాత్రమే ఆయన స్వరూపంలోకి మనం మారగలం. కానీ అప్పుడు మాత్రమే ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇంకొక కుమారుడు ఉన్నాడు. అక్కడ 28వ వచనంలో రెండో కుమారుడిని చూద్దాం. అయితే కోపపడి లోపలికి వెళ్ళి, రెండో కుమారుడు 27వ వచనం, ఆ దాసుడు 26వ వచనం, దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్ద సురక్షితంగా వచ్చిన తండ్రి కొవ్విన దూడను వధించాడని చెప్పాడు. అయితే 28వ వచనంలో అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. తండ్రి ఏం చేస్తున్నాడు? పెద్ద కుమారుని చిన్న కుమారుని వేరువేరుగా చూడట్లేదు తండ్రి, ఇద్దరిని ఒకేలా చూస్తున్నాడు. తండ్రి బయటకు వచ్చాడు, పెద్ద కుమారుని కొరకు కూడా బయటకు వచ్చాడు, అయా లోపలికి రాయని బతిమిలాడుకుంటున్నాడు. కానీ పెద్ద కుమారుని యొక్క మనసేంటి? తండ్రితోనే ఉన్నాడు కదా. కిందకి వచ్చినప్పుడు 31వ వచనాన్ని చదువుతాను. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా తండ్రితోనే ఉన్నాడు. తండ్రితో ఉండి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అదే కదా అంటున్నాడు 29లో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు ఎన్నడూనూ నేను మీరలేదే. ఏం చేస్తున్నాడు పెద్ద కుమారుడు? తండ్రితోనే ఉన్నాడు. చిన్న కుమారుడు తప్పిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రితోనే ఉన్నాడు, తండ్రి ఆజ్ఞలను పాటిస్తున్నాడు. కానీ తన హృదయం ఎలా ఉంది? తండ్రి ప్రేమ అర్థమైందా కుమారునికి, పెద్ద కుమారునికి? ఉన్నప్పటికీ ఇది జరుగుతుంది. ఎందుకు కుమారుణ్ణి విడిచిపెట్టాడు చిన్న కుమారుణ్ణి తండ్రి? తనలో ఆ రిపెంటెన్స్ రావడానికి, ఆ మారు మనస్సు రావడానికి. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, ఒకవేళ అలాగే పెట్టుకుంటే చిన్న కుమారుడు కూడా అలాగే తయారవుతాడు. ఎలా తయారవుతాడు? పెద్ద కుమారుడు తయారైనట్టే. ఎలా తయారయ్యాడు పెద్ద కుమారుడు? ఆజ్ఞలు పాటిస్తున్నాడు, అంటే చూడ్డానికి తండ్రి చెప్పినట్టుగానే వింటున్నాడు, ప్రతి మాట వింటున్నట్టుగానే ఉంది. కానీ హృదయం ఎలా ఉంది? ఎందుకు చెప్తున్నాడు తండ్రి ఆ ఆజ్ఞలను? తన మేలు కొరకే కదా, తన బాగు కొరకే కదా, తను మారాలనే కదా. తండ్రి హృదయం పెద్ద కుమారునికి అర్థం కాల. తన క్షేమం కోరాడనే విషయం పెద్ద కుమారునికి అర్థం కాల. ఎక్కడ ఉండిపోయాడు? బయటనే ఉండిపోయాడు, లోపలికి వెళ్ళలేదు. ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తండ్రి యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మనకు ఏదైనా చెబుతున్నాడు అని అంటే మనం అందులో ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని ఏమంటున్నాడు? ప్రావర్బ్స్లో కూడా మనం 3వ అధ్యాయంలో చూస్తాం కదా, ఏమని రాయబడింది? ఆయన యొక్క ఉపదేశం, ఆయన యొక్క శిక్షను, తండ్రి శిక్షను తృణీకరించకుము అని రాయబడింది. తండ్రి గద్దింపును మనము తృణీకరించొద్దు. ఎందుకు? అది మన మేలు కొరకే. అయితే నువ్వు చూస్ చేసుకోవాల్సింది తండ్రి మార్గాన్ని, తండ్రి హృదయాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తే, జీవ మార్గాన్ని కోరుకుంటే అది మాత్రమే మనల్ని జీవింపచేస్తుంది. నరకము నుండి తప్పించేది అదే కదా. తండ్రి మార్గము మాత్రమే నరకము నుండి తప్పిస్తుంది. చిన్న కుమారుడు ఏమైపోయాడు? పొట్టు తినే స్థాయికి వెళ్ళిపోయాడు. అది జీవ మార్గమా? అది కానే కాదు, మరణ మార్గం. అది తన ఇష్ట ప్రకారం జీవిస్తూ వెళ్తున్నప్పుడు, తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వెళ్తూ ఉన్నప్పుడు, తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయలేం. ఎందుకు నన్ను విడిచిపెట్టాడో అని ఒకరోజు అనుకొని ఉండొచ్చు, కానీ ఎందుకు విడిచిపెట్టాడో తిరిగి వచ్చిన తర్వాత, తిరిగి తన కుమారత్వాన్ని సంపాదించుకున్న తర్వాత కానీ తన కుమారునికి అర్థమై ఉండదు కదా. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అయ్యా నేను కుమారునిగా నాకు ఉండడానికి అర్హత లేదు,
కానీ పనివానిగానైనా పెట్టుకుంటావా అంటే కుమారుని స్థానాన్ని తిరిగి ఇచ్చాడు. ఉంగరం పెట్టాడు, చెప్పులు తొడిగించాడు, తన స్థానాన్ని తను తిరిగి ఇచ్చాడు. మళ్ళీ తప్పు చేస్తాడా కుమారుడు? మళ్ళీ పొరపాటు చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఎందుకు? తను వెళ్ళిన తన మార్గం ఏంటో తనకు అర్థమైంది. ఆ మార్గంలో ఏముంటుందో తనకు అర్థమైంది కదా. తను ఆలోచన చేశాడు, తనకు ఉన్న లక్షణాలు ఏంటో తనకు అర్థమైంది. తను చేసిన ఆలోచన సరి అయినది కాదు అని అర్థమైంది. కాబట్టి మళ్ళీ తప్పు చేయకుండా ఉండే అవకాశం, ఆ గ్రహింపు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి రావాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేద్దాం. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయొద్దు. మనము ఎన్నుకునే మార్గము మన ఇష్ట మార్గము, మనకు అనుకూలమైన మార్గం అది కదా. మనకు అనుకూలమైన మార్గము. తండ్రితోనే ఉన్నట్టుంటాం, తండ్రితోనే మనము వాక్యముతోనే ఉన్నట్టుంటాం, వాక్యంలోనే జీవిస్తున్నట్టుంటాం కదా. పెద్ద కుమారునిలా ఉండే అవకాశం ఉంది. ఆజ్ఞలు పాటిస్తున్నట్టుగానే ఉంటాం. కానీ అది కాదు దేవుని ఉద్దేశము. దేవుడు కావాలనే విడిచిపెడుతున్నాడు. ఎందుకు? మారు మనస్సు కలగాలనే, రిపెంటెన్స్ అనేది రావాలి. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటాడనే కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా తండ్రి విడిచిపెడతాడు కదా. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించుచున్నాడు కనుకనే విడువక. కానీ మనం విడిచిపెట్టుకునే ప్రయత్నం, విడిచిపెడతాం. మన చేతులు లాగేసుకుంటూ ఉంటాం ఆయన చేతిలో నుంచి మన చేతులను. ఆలోచన చేద్దాము. మనం ఇంకొక మాట, అందుకనే పౌలు గారు కూడా ఒక చోట 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను మీకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. 8-9 వచనాలు. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. దేన్ని కలుగచేస్తుంది? లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగచేస్తుంది. పౌలు గారు ఒక ఉత్తరాన్ని రాశారు కొరింథీయులకు. వాళ్ళలో ఉన్న ఒక లక్షణాన్ని, వాళ్ళలో ఉన్న ఒక తప్పును, లేకపోతే వాళ్ళు వెదురు తిరిగిన ఒక విషయాన్ని ఉత్తరము కఠినంగా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళను గద్దిస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం రాసినందుకు నేను ఇప్పుడు బాధపడట్లా కదా. అదే అంటున్నాడు, నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందుకు దుఃఖపడ్డారు. వాళ్ళు దానిని బట్టి దుఃఖపడ్డారు, బాధపడ్డారు. కానీ నేను విచారపడను. ఎందుకు? అది సత్యము కాబట్టి. మీలో ఉన్న లక్షణాలు ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. వాళ్ళు ఏమయ్యారు తర్వాత, కానీ అది ఏం కలగచేసింది అది సంతోషపడుతున్నాడు. మీలో ఆ దుఃఖము, మీలో రక్షణార్థమైన మారు మనస్సును పుట్టించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది తండ్రి యొక్క హృదయం. తండ్రి ఆలోచన చేసేది అది కదా. పౌలు గారు వాళ్ళను కన్నాడు, సంఘాన్ని కన్నాడు. తండ్రి యొక్క హృదయం అలా ఉంటుంది. వాళ్ళను బాధ పెట్టడం తన ఉద్దేశం కాదు, కానీ వాళ్ళలో ఉన్న లక్షణాన్ని తీసివేయడం తన ఉద్దేశం. చెప్పి వదిలేసేయచ్చేమో, కానీ తనలో స్వరూపంలోకి మార్చబడాలిగా. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. వారిలో ఉన్న లక్షణము పోవాలి, చెడ్డ లక్షణాలు పోవాలి, సరైన మార్గంలో వారు నడవాలి. అందుకనే వారిని గద్దిస్తూ ఒక లెటర్ రాశాడు. మీలో ఈ మనస్సు కలిగినందుకు, ఈ మారు మనస్సు కలిగినందుకు నేను సంతోషిస్తున్నా. ఒకవేళ మీరు నన్ను గద్దించాడు, నన్ను బాధ పెట్టాడు, ఒకవేళ మీరు లోకానుసారంగా దుఃఖపడ్డారా, అది ఏం తీసుకొస్తుంది? మరణాన్ని తీసుకొని వస్తుంది కదా. ఖచ్చితంగా రాయబడింది. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఏది? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగచేస్తుంది. కాబట్టి అది ఏం కలుగజేస్తుంది? అది దుఃఖాన్ని కలిగించదు. కానీ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని. నన్ను అంటాడా? నాకు చెప్తాడా? నన్నే ఇంత మాట అంటాడా? నన్ను వద్దంటాడా? నన్ను రావద్దంటాడా? నాకే ఎదురు చెప్తాడా? అంటే మమ్మల్ని ఇంతగా గద్దిస్తాడా? ఇలా ఆలోచన చేసినాడు అనుకుందాం. అలా చేస్తే ఏమవుతుంది? లోకానుసారమైన దుఃఖము. బాధపడుతున్నాడు. ఏమైపోతుంది?
హృదయములో ఏమైపోతుంది? ద్వేషము, కోపము. ఇది ఎక్కడికి తీసుకుంది? ఈ దుఃఖము ద్వేషాన్ని, కోపాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. కానీ అదే పౌలు యొక్క ఉద్దేశము కాదండి. పౌలు ఉద్దేశం అది కాదు. వాళ్ళలో మారు మనస్సు కలగాలని కదా. మారు మనసు ఎవరి ఎదుట మనం జీవిస్తున్నాం కిందికి వచ్చినప్పుడు ఆ మారు మనసు ఏం కలగ చేసిందో ఒకసారి చూద్దాం. 11వ వచనంలో, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడండి. హల్లెలూయా. ఎలాంటి లక్షణాల నుంచి వాళ్ళు మారు మనసు పొందారు? ఆగ్రహాన్ని విడిచిపెట్టారు. వారు చేసిన దోషానికి నివారణ జరిగింది కదా. ఎట్టి భయాన్ని పుట్టించి, దేవుని పట్ల, వాక్యం పట్ల భయాన్ని పుట్టిస్తుంది. ఆసక్తిని, దేవుని వాక్యం పట్ల ఆసక్తిని, ప్రతిదండనను కదా, వాళ్ళు చేసిన తప్పుకు శిక్షను కూడా, దానిని కూడా మారు మనస్సు కలిగి, ఆ మారు మనసు ఈ లక్షణాలన్నిటినీ వారిలో తీసుకొచ్చింది. ఎంత అద్భుతం అండి. ఇది కలగాలనే ఉత్తరం రాశాడు. ఇది కలగాలని వాళ్ళని బాధ పెట్టినా పర్వాలేదు, కానీ సత్యమును తెలుసుకునేలా చేశాడు కదా. నేను బాధ పెట్టానని నేను బాధపడట్లా, మీరు బాధపడుతున్నందుకు నేను బాధపడట్లా, నేను రాసిన లెటర్ని బట్టి నేను బాధపడట్లేదు, కానీ మీలో ఈ మారు మనసు వచ్చింది చూసారా, దానిని బట్టి నేను సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నా. అందుకు అని కిందికి రాస్తూ కింద ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీకు రాసిన ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తం వ్రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. దేవుని ఎదుట, ఇది మనకు అర్థం కావాలి. నేను బాధపడినాను, ఎవరో నన్ను ఏమో అన్నారని చెప్పేసి నేను బాధపడినందుకు నేను ఉత్తరం రాయాల, ఆ వ్యక్తి కొరకు నేను రాయాల, కానీ ఆ వ్యక్తి ద్వారా నన్ను బాధ పెట్టిన వారు ఆ లక్షణం సరి అయినది కాదు, ఈ జీవితము దేవుని ఎదుట మంచిది కాదు. దేవుని ఎదుట మీకున్న ఆసక్తిని ఆ లక్షణాలు సప్రెస్ చేస్తున్నాయి, మీకున్న భయాన్ని సప్రెస్ చేస్తున్నాయి, భయాన్ని పోగొడుతుంది, దేవుని పట్ల భయాన్ని పోగొడుతుంది, దేవుని వాక్యం పట్ల ఆసక్తిని తగ్గిస్తుంది. దేవుని ఎదుట మీరు నిందారహితంగా ఉండడానికే నేను ఈ ఉత్తరాన్ని రాశాను, మీలో ఉన్న ఆ లక్షణము పోవడానికే నేను ఈ ఉత్తరాన్ని రాశాను. ఇది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయము. ప్రతి సేవకుడు కూడా అలా ఉండడానికి ఇష్టపడాలి. నిజం చెప్పాలంటే ప్రతి సేవకుడు కూడా తన విశ్వాసులలో ఈ మారు మనస్సు పుట్టించాలి. పెద్ద సంఘం ఉండడం గొప్ప కాదు, ఆ పెద్ద సంఘంలో ఎంతమంది నిజమైన మారు మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారన్నది గొప్ప. ఎంతమందిలో నిజమైన మారు మనస్సును, దేవుని స్వరూపాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో గొప్ప విషయం కదండి. కఠినమైన మాటలే దేవుడు నిజంగా విడిచిపెడతాడు. అబ్రహామును విడిచిపెట్టినాడు. మీకు తెలుసా ఆ విషయం? అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడని మనకు తెలుసు కదా. అబ్రహాము పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే చాలా మంది విశ్వాసులు మనము ఆలోచన చేస్తే, అబ్రహాము కుమారుని కొరకు విశ్వాసముతో 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. నిజమే, ఎదురు చూశాడు, కానీ దేవుడు అబ్రహామును విడిచిపెట్టాడు. 13 సంవత్సరాలు విడిచిపెట్టాడు. తెలుసా ఆ విషయం మీకు? ఆదికాండాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయంలో, ఆదికాండము 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతాను. ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కానీ కొద్దిగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆదికాండము 16వ అధ్యాయము 15 వచనం 16. తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు? 86 సంవత్సరాలు. అబ్రహాముకు 86 సంవత్సరాలు ఉన్నాయి ఇష్మాయేలును కన్నప్పుడు. 17వ అధ్యాయాన్ని చదువుతాను. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? 99 సంవత్సరాలప్పుడు. ఇష్మాయేల్ ఎప్పుడు కన్నాడు? 86 సంవత్సరాలకు. దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 99 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడు? దేవుడు మాట్లాడలా, సైలెంట్గా ఉండిపోయాడు. 13 సంవత్సరాలు. ఎందుకు 13 సంవత్సరాలు సైలెంట్గా ఉండిపోయాడు? వారు తమ సొంత శక్తి మీద ఆధారపడ్డారు.
ఆల్రెడీ వాగ్దానం చేశారు, మీ ద్వారా నేను మీకు కుమారుని ఇస్తాను అని వాగ్దానం చేయబడింది. ఆ కుమారుని ద్వారా అనేక మందిని నేను ఈ లోకంలోకి తీసుకుని అనేక మందికి విశ్వాసులకు తండ్రిగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చారు. అయినప్పటికీ వారు చేస్తున్న పని ఏంటి కదా? ఆలోచన. తండ్రి యొక్క హృదయం ఏంటి? ఆశీర్వదించాలన్నదే. ఎందుకు తీసుకొని వచ్చాడు ఇది కూడా చూసాం. గొప్పగా ఆశీర్వదించాలని అనుకున్నాడు అబ్రాహామును. కానీ తండ్రి చెప్పినట్టుగా చేయకుండా, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా తండ్రితో వచ్చాడు, తర్వాత లోతుతో వచ్చాడు, తర్వాత హాగరుతో తప్పు చేశాడు. తర్వాత ఏం జరిగింది? 13 సంవత్సరాలు సైలెంట్గా ఉండిపోయాడు. దేవుడు మాట్లాడట్లా. ఏం చేస్తున్నాడు? ఆ 13 సంవత్సరాలు ఏం జరిగింది? అబ్రహాములో ఒక మారు మనస్సును, తప్పు చేశాను కదా, ఇష్మాయేల్ను చూస్తున్నప్పుడల్లా, హాగరును చూస్తున్నప్పుడల్లా దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా పనిచేశాను కదా, తప్పు చేశాను కదా అనే విషయం ఖచ్చితంగా ఆలోచన ఆ హృదయంలో ఆ మారు మనస్సును కలుగచేస్తున్నాడు. కంప్లీట్గా దేవుని వాగ్దానం మీద ఆధారపడేంత వరకు కూడా, మళ్ళీ తప్పు చేయనంత వరకు 13 సంవత్సరాలు మాట్లాడలేదు. అందుకనే 99వ సంవత్సరంలో తనకు కనపడి గొప్ప వాగ్దానం నెరవేరుస్తున్నాడు ఇక మీదట. అందుకని ఏమని మాట్లాడుతున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను 17వ అధ్యాయంలో, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండము. ఇక మీదట నిందారహితంగా జీవించు. ఇంతవరకు నువ్వు నీ శక్తి మీద, నీ ఆలోచన మీద, నీ జ్ఞానం మీద ఆధారపడ్డావు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నావు, వీళ్ళని వెనకంబడి అందరిని వెనుకకు వేసుకొని వచ్చావు. ఇక మీదట నా ఎదుట నిందారహితంగా జీవించు. అప్పుడు అబ్రహాముగా మార్చబడ్డాడు. అప్పుడు వరకు అబ్రాహాముగానే పిలువబడ్డాడు. అప్పుడు అబ్రహాముగా మార్చబడ్డాడు. తన హృదయంలో వచ్చిన ఆ రిపెంటెన్స్ని, ఆ మారు మనస్సు దేవుడు గ్రహించాడు. ఆ 13 సంవత్సరాలు తన హృదయంలో కార్యం చేస్తున్నాడు. తనను విడిచిపెట్టాలనేది దేవుని ఉద్దేశం కాదు. కానీ తన హృదయం, దేవుని యొక్క వేదన ఏంటి? అబ్రహాము కంప్లీట్గా నా మీద ఆధారపడాలి, నేను ఇచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి, కనానుకు చేర్చాలి కదా. తన సొంత ఆలోచనల మీద ఎందుకు, తన సొంత జ్ఞానం ఉపయోగించే కదా పిల్లల్ని కన్నారు. హాగరుని ఎలా కన్నారు? వారి ఆలోచన అది, వారి జ్ఞానం అది, వాళ్ళకు అనుకూలమైన ఆలోచన చేశారు. మాకు పిల్లలు లేకుండా చేశాడు అంటది శారా 16వ అధ్యాయంలో. దేవుడు నాకు సంతు లేకుండా చేశాడు అని అంటది. అందుకని పిలవలేదుగా. కానీ వారి ఆలోచన చొప్పున హాగరుతో తప్పు చేసేలా ప్రేరేపించింది. నిజమే, మన సొంత శక్తి చేత, ఆలోచన చేత కొన్ని విషయాలు మనం సంతోషంగా మనం అనుకున్నది సాధించవచ్చేమో, కానీ అది సాధించింది దేవుని చిత్తమేనా? పొందుకున్నది దేవుని చిత్తమేనా? వాగ్దానమేనా? వాగ్దాన పుత్రుడు కాదు ఇష్మాయేల్, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. మన సొంత ఆలోచన చేత, జ్ఞానం చేత మనం అనేక ఇష్మాయేళ్లను పుట్టిస్తూ ఉంటాం. అది దేవుని చిత్తం కానే కాదు, దేవుని ఉద్దేశం కానే కాదు. దేవుడు అబ్రహామును విడిచిపెట్టాడు అని అంటే అబ్రహాంలో కార్యం జరిగేలా చూస్తున్నాడు అని అర్థం. అబ్రహాంలో కార్యం జరగాలి, జరుగుతుంది. అలా జరిగినప్పుడే అబ్రహాముగా మార్చబడ్డాడు. అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు కదా. ఎందుకు? తన శరీరంలో శక్తి ఉంది కాబట్టి పిల్లాన్ని కన్నాడు కదా. శారాకు లేదు, శారాకు మృతతుల్యమైపోయింది గర్భము. నాకు అవకాశం లేదు కాబట్టి నీకు అవకాశం ఉన్నప్పుడే ఇదిగో ఈ పని చేసేయి అని హాగర్నిచ్చింది. తన శరీరంలో శక్తి ఉంది, బలం ఉంది కాబట్టి తన పిల్లవాడిని కన్నాడు. 13 సంవత్సరాలు ఎందుకు దేవుడు వెయిట్ చేశాడంటే అబ్రహాము శరీరము కూడా మృతతుల్యమైపోవాలి, అసాధ్యమైపోవాలి, పిల్లలను కనడానికి అవకాశం లేని స్థితికి వెళ్ళాలి. అందుకనే 17వ కిందికి ఇటు సైడ్ వద్దాం, ఒక్కసారి పేజ్ తిప్పండి. 17వ అధ్యాయంలో ఒక మాట, అబ్రహాం అప్పటికి కూడా ఒక మాట అంటాడు. 17వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా. తనకు కూడా ఇప్పుడు ఒక ఆలోచన ఏంటి? అప్పటి వరకు 86 సంవత్సరాల వరకు అయితే ఇష్మాయిల్కి అన్నాడు, కానీ తర్వాత ఏమైపోయింది? తన శరీరము కూడా బలహీనపడిపోయింది, అసాధ్యమైపోయింది. 100 ఏండ్ల వానికి పిల్లవాడు కనడం సాధ్యమేనా? నా శరీరం మృతతుల్యమైపోయింది కదా. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగెనను. హల్లెలూయా.
దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యమైన స్థానానికి తీసుకుంటే మన శక్తి మీద ఆధారపడేంత వరకు దేవుడు కార్యం జరిగించాడు. మన ఆలోచనల మీద ఆధారపడేంత వరకు దేవుడు కార్యం జరిగించాడు. మన జీవితాలలో కార్యం జరగదు. అయితే ఎప్పుడు కార్యం జరుగుతుంది? తన మీద ఆధారపడినప్పుడే. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు నన్ను ఈ స్థితి గుండా తీసుకువెళ్తున్నాడు అని మనము ఆలోచన చేసినప్పుడే అప్పుడు దేవుని ప్రేమ ఏంటో నాకు అర్థమవుతుంది. ఆయన నా నుంచి ఏమి కోరుకుంటున్నాడో నాకు అర్థమవుతుంది. నాలో ఏమి సరిచేయడానికి ఇష్టపడుతున్నాడో నాకు అర్థమవుతుంది. అది నాలో ఉన్న ఆ లక్షణము పరలోకానికి చేర్చనన్నప్పుడు, అబ్రహాములో ఉన్న ఆ అవిశ్వాసం, లేకపోతే అబ్రహాములో ఉన్న ఆ పరిస్థితి కనానుకు చేర్చదు అబ్రహాముని. అది తీసివేయబడాలి. కుమారునిలో, తప్పిపోయిన కుమారుల్లో ఉన్న ఆ లక్షణాలు తీసివేయబడిన తర్వాతనే తండ్రి ఇంటిలో తిరిగి స్వాస్థ్యాన్ని పొందుకోగలిగాడు. రెండవ ఆదాములో ఉన్న ఆ అవిధేయత తీసివేయబడిన తర్వాతనే మొదటి ఆదాములో ఉన్న అవిధేయత తీసివేయడానికే రెండవ ఆదాముగా ప్రభువైన క్రీస్తు వారు వచ్చాడు. అప్పుడు మాత్రమే మనము కనానుకు చేరుకోగలము. అప్పుడు మాత్రమే ఏతోను తోటలోకి చేరుకోగలం. ఆలోచన చేద్దాం. నా ఆలోచన కాదు దేవునికి కావాల్సింది. జీవ మరణాలు మన ఎదుట ఉన్నాయి. ఏది సరి అయినది, ఏది సత్యమైనది ఆలోచన చేద్దాం. నాకు బాధ కలిగినా నొప్పి కలగాలి, బాధ కలగాలి. అప్పుడే నిజమైన రిపెంటెన్స్ వస్తుంది. నా శ్రమ, నా కష్టము ఏంటో, నేను ఎంత శ్రమపడ్డానో, ఎంత కష్టపడ్డానో, అయినప్పటికీ నాకు ఎందుకు ఫలితం రావట్లేదో నాకు అర్థం అవ్వాలి. అందులో దేవుని ఉద్దేశాలు లేవు, నా ఉద్దేశాలు ఉన్నాయి. నా జ్ఞానం ఉంది, నా ఆలోచనలు ఉంది. ఆ బాధ కలిగేంత వరకు కూడా దేవుడు పట్టించుకోడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మారు మనసు పుట్టేంత వరకు కూడా. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి. ఆశీర్వదించబడాలి. మనము ఆశీర్వదించబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మారు మనస్సు కలిగి ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన లక్షణాలను పోలి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనలో ఉన్న లక్షణాలు మనల్ని పరలోకం చేర్చవు అని దేవునికి తెలుసు. అందుకనే కొన్ని సందర్భాలలో ఆయన విడిచిపెడతాడు, కఠినంగా మాట్లాడతాడు, కఠినమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్తాడు. ఆ బాధ అర్థమైనప్పుడు, నాకు బాధ కలిగిందంటే ఏంటి అర్థము? ఆ ఏరియాలో నేను మారు మనస్సు పొందాలి అన్నది విషయం అని అర్థం కావాలి. నాకు ఆ నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇది సరైనది కాదు అని, లేకపోతే నా మార్గంలో వెళ్తున్నప్పుడు నన్ను అంటున్నారు, నన్ను నిందిస్తున్నారు అని అనుకుంటున్నప్పుడు అది సరైనది కాదు అని నీకు తెలిసినప్పుడు మారు మనస్సు పొందాల్సిన లక్షణం అది. అక్కడ సరిచేయబడవలసిన విషయం ఉంది. అప్పుడు మాత్రమే మనము సత్యమైన మార్గంలోకి జీవాన్ని కోరుకుంటాం. నేను నా కుటుంబము బ్రతకడానికి నేను జీవాన్ని కోరకాలి, మరణాన్ని కాదు కదా. లోకానుసారమైన దుఃఖము మరణాన్ని తీసుకువెళ్తుంది. లోకానుసారంగా బాధపడడం అనేది దేవుని ఉద్దేశం కాదు. దైవ చిత్తానుసారంగా ఎందుకు నా పరిస్థితి, నా కుటుంబము, లేకపోతే ఇంకొకటి జరుగుతుంది అంటే దేవుడు నీలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక మారు మనస్సును చూడాలని, సత్యమును స్థాపించాలని, సరైన మార్గంలో నడిపించాలని. ఆ మార్గము సరైనది కాదు అని ఆ తండ్రికి తెలుసు కాబట్టి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు కుమారుని కొరకు. ఖచ్చితంగా వస్తాడని. ఈనాడు కూడా తండ్రి దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నా ఉద్దేశం కాదు, దేవుని వైపు నుంచి ఆలోచన చేస్తే తండ్రి ప్రేమ మనకు అర్థమవుతుంది. కానీ మనం చేసేది ఎప్పుడు కూడా మన వైపు నుంచి ఆలోచన చేస్తాం కదా. మనకు అనుకూలమైన ఆలోచనలు, మనకు అనుకూలమైన మార్గమే మనకు కావాలి. కానీ దేవుని ప్రేమ అది కాదు. నీలో, నాలో ఉన్న ఆ లక్షణాలను మన మీద మనం ఆధారపడుతూ, మన జ్ఞానం మీద మనం ఆధారపడుతూ, మన శక్తి మీద మనం ఆధారపడుతూ ఆ లక్షణాలను తీసివేసి ఆయన మీద ఆధారపడేలా చేసేంత వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయన దినమెల్లా చేతులు చాపి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఆ లక్షణాలను విడిచిపెట్టుకుందామా? దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసినప్పుడు మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది.
నీ జీవితము వ్యక్తిగతంగా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచన చేయాల్సిన అవసరంలా. నీ జీవితం ఏంటో, నీ ఆత్మీయ జీవితం ఏంటో నీకు తెలుసు. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, నీ ఆలోచనల మీద నువ్వు ఉన్నావా, నీ జ్ఞానం మీద నువ్వు ఉన్నావా, నీ సొంత శక్తి మీద, జ్ఞానము మీద, హృదయము మీద, నీ ఆలోచనల మీద నువ్వు ఆధారపడుతున్నట్టయితే అది తప్పు అనే విషయం ఆలోచన చేద్దాం. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేద్దాం. క్రైస్తవుడు, విశ్వాసి ఆలోచన చేయాల్సింది ఈ మార్గంలోనే. ఆయన మార్గము మాత్రమే మనల్ని పరలోకం చేరుస్తుంది. వేరే మార్గం లేనే లేదు. ఏ వ్యక్తి మార్గాలు కాదు. ఏ వ్యక్తి నన్ను నడిపించడు. ఏ వ్యక్తి నడిపించడు దేవుని మార్గము తప్ప. ఏ ఆలోచన నడిపించదు దేవుని ఆలోచన తప్ప. మరి ఆలోచన చేద్దాం, నాలో దేవునికి నచ్చని లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేద్దాం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. నా జ్ఞానం మీద నిజమే చంపుకోవాలి, ఆ మనసు చంపుకోవాలి, రావాలి, బయటికి రావాలి. వచ్చినప్పుడు జీవం వస్తుంది. సో ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, చాలా వాక్యం ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే వారం కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనము దేవుని వైపు నుంచి ఆలోచన చేద్దాం, వ్యక్తుల వైపు నుంచి కాదు, మనుషుల వైపు నుంచి కాదు, వేరే మార్గంలో కాదు, దేవుని మార్గంలో ఆలోచన చేద్దాం. దేవుని హృదయం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకుందాం. ఆయన పరిగెత్తుకుని రావడానికి ఇష్టపడుతున్నాడు, నీ కోసము, నా కోసము. హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.